నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్. ఈనాటి వార్తలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని అనంతవరం ఏడీసీఎల్ పార్కులో వన మహోత్సవం జరుగుతుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్థలాలను పరిశీలించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్కు తీసుకుంటున్న చర్యలు పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, సీఎం, డిప్యూటీ సీఎం వివరించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని చంద్రబాబు సూచించారు. రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రీసైక్లింగ్ విధానంపై నివేదించాలని ఆదేశించారు. రీసైక్లింగ్పై 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు పెట్టాలని సూచించారు. మొబైల్ వాహనం ద్వారా కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులకి, పెద్దలకు ఈరోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈరోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళకి చెట్లంటే తెలియని గవర్నమెంట్ అది. చెట్టు వల్ల ఉపయోగం తెలియదు, చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టనే గవర్నమెంట్ అది. ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం, ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి. ఈరోజు నేను వస్తున్నా, మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు, చెల్లెమ్మలు మీరే చెప్పమని చాలా స్పష్టంగా ఎప్పుడు కూడా నాకు ఒకసారి అనిపిస్తుంది. ఇవన్నీ మనం అనుకోవడం, ఇవన్నీ కానీ ఆచరించగలిగితే నేను ఒక మాట అడుగుతున్నా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ, మీ లైఫ్లో 10 చెట్ల కంటే ఎక్కువ పెట్టి మేము పెంచుతున్నామని చేలిపైకెత్తండి. 10 చెట్ల కంటే ఎక్కువ. ఓకే, అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారా లేదా? గాలి పీలుస్తున్నారా లేదా? మిగిలిన వాళ్ళకి గాలి పీల్చే అర్హత ఉందా? ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. చెట్లు పెడతారా లేదా? చెట్లు పెట్టే బాధ్యత మీద అవునా కాదా? అవునంటే చేలిపైకెత్తండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచానికి ఒక పెద్ద సవాల్ గ్లోబల్ వార్మింగ్. అంటే వాతావరణం ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల మీరు చూస్తే వర్షాలు తగ్గిపోతున్నాయి, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, సాగు ప్రమాదంలో పడతా ఉంది. తాగునీరు లేకుండా ఎక్కడికక్కడ ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అనారోగ్యం పాలవుతున్నాం. అంజనా పుత్రులు వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు, ట్రెండ్ సెట్టర్, ట్రబుల్ షూటర్, గేమ్ చేంజర్. ఆయన వ్యక్తిత్వం సూపర్, కర్తృత్వం టాపర్, నేతృత్వం గేటర్. ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్. పుట్టేటప్పుడు తల్లికి కూడా ఆయన ఇది కలిగించలేదు. హరిహర వీరమల్లు, మంచితనపు జల్లు, మమతల పొదరిల్లు, మధురిమల నట్టిల్లు, మానవతా హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఆసీనులైన
మంత్రివర్గ సహచరులకి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని అనుకుంటే నాకు కొమిర అంకారావు గారికి ఉన్నంత అర్హత నాకు లేదనిపించింది. అంటే ఒక 14 ఏళ్ల వయసులో ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక 3 దశాబ్దాలు కృషి చేస్తారా? 14 ఏళ్ల వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు? ఆడుతా పాడుతా తిరుగుదామని, అటు ఇటు తిరుగుదాం అనుకుంటారు. కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమిర అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి, వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది, మనం ఏం చేయగలం అనుకుంటాం. నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన, గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలు, 3 దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను 1 కోటి మొక్కలు మన అంకారావు గారి లాగాను, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటివి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు, కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం 2 నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం 1 కోటి మొక్కలు నాటి, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి, ఇందాక మన అంకారావు గారు చెప్పినట్టుగా, కొమిర అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టేళ్ళు మేపడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి కోసం కాలుస్తూ ఉంటారు. వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను. చెట్లను కుటుంబ సభ్యుల సంరక్షించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి విజయవాడ శివారులోని కొత్తూరు తాడేపల్లి నగరం వద్ద మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం అందరి బాధ్యత అని సూచించారు. ప్రధానమంత్రి గారు అయితే ఏక్ పేడ్ మాకే నామ్ అన్నారు. చెట్టుని అమ్మతో పోల్చాడు. చెట్టు నాటిని పట్టించుకోం, అది మేక తినిందా, పశువులు తినిందా, లేదా చచ్చిందా, లేదా మనం చూడం. కానీ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటామో అంతే ప్రేమగా ఒక చెట్టు నాటి ఆ చెట్టుని పెంచండి. రోజు ముఖ్యమంత్రి గారు చెట్లు 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 అంటున్నారు, ప్రధానమంత్రి గారు చెట్లు చెట్లు అంటుంటే వారి కుటుంబానికి వచ్చే లాభం ఏం లేదు. దానివల్ల మంచి పరిసరాలు, మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటే చెట్లు నరకాలనే ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా ప్రజల మధ్యలోకి వెళ్ళి, ప్రకృతి మధ్యలోకి వెళ్ళి ఆలోచిస్తే మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుంది. నా చిన్నతనంలో ఫ్యాన్ కూడా లేకుండా నిద్రపోయేవాళ్ళం. తర్వాత ఫ్యాను, తర్వాత ఏసీలు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఏసీయే కాకుండా నేను ఇప్పుడు ఏసీతో పాటు ఫ్యాను 2 కలిపేసుకుంటేనే రాత్రిపూట నిద్రపోయే పరిస్థితి. అదే కాదు, ప్రకృతిని మనం సరిగా మనతో పాటు గౌరవించడందువల్ల పోయిన సంవత్సరం చూసాం మన బొడమేరకు వచ్చిన వరదలు. ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని కాదు, మొక్కలు నాటండి. ఎక్కడ ఒక చెట్టుని ఎవరు పాడు చేస్తా ఉన్నా మీరు ఊరుకోవద్దు. బిడ్డల్ని ఎట్లా కాపాడుతున్నామో మొక్కలను కూడా అలాగే కాపాడాలి. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం అమెరికా పర్యటించి ఉగ్రవాదంపై భారత్ వైఖరిని, ఆపరేషన్ సింధూర్కి దారితీసిన పరిస్థితులను చట్టసభల సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని యుఎస్ కాంగ్రెస్ సభ్యులు ఖండించారు. భారత్ చేపడుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను వారు సమర్థించుకువచ్చారు. కాంగ్రెస్ సభ్యులు రొకన్నా మెక్ కార్మిక్ బార్, వీసీ తదితరులు భారత్కు మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదంపై భారత్ యుఎస్ వ్యతిరేక వైఖరిని హౌస్ ప్యారిస్ అఫైర్స్ కమిటీ నాయకులు పునర్ఘటించారు.
ఈ పర్యటన సందర్భంగా శశిధరూర్ బృందం 9/11 స్మారకాన్ని సందర్శించింది. ఇప్పటికే ధరూర్ బృందం గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్లో పర్యటించింది. రాష్ట్రంలో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత తగ్గించే దిశలుగా కాలుష్యం నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. ఇవాళ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. తొలుత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్తో పాటు ఇతర వ్యర్థాలను పూర్తిగా రీసైక్లింగ్ చేయించి దిశగా దృష్టి సారించింది. రీసైక్లింగ్ సంస్థలకు రాయితీ కల్పించి ప్రోత్సహించాలని సంకల్పించింది. ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్లాస్టిక్ని ఏ విధంగా అంతం చేయాలి అనేటువంటి ఒక విధానంతో లేదా థీమ్ తోటి ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్లాస్టిక్ సమస్యల గురించి, ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాల గురించి, ప్లాస్టిక్ వినియోగం ఏ విధంగా తగ్గించుకోవాలి, తప్పని పరిస్థితుల్లో ప్లాస్టిక్ వాడినప్పుడు వాడినటువంటి ప్లాస్టిక్ని మళ్ళీ ఏ విధంగా రీసైకిల్ చేయాలనే దాని మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మా అధికారులు పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, అదేవిధంగా ఇతర స్వచ్ఛత సేవా సంస్థలతోనూ మాట్లాడి ఒక వారం రోజుల పాటు ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొచ్చారు. 31 నుంచి కూడా అన్ని జిల్లాల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్లు, ఇటువంటి ఎక్కువగా జనసంచారం ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా దానికి తగిన పోస్టర్లు, కరపత్రాలు, అదేవిధంగా టీవీలు, పబ్లిసిటీ మెటీరియల్స్ ఇచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యాచరణ అమలు చేసేదానికి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్లాస్టిక్ నిషేధించిన విషయాలు తెలియపరచడమే కాకుండా ప్లాస్టిక్ పునర్వినియోగం గురించి కూడా చైతన్యతను చేస్తున్నాం. కనీసం ఈ జూన్ 5వ తేదీన పారిశ్రామిక వాడల్లో కానీ లేదా పెద్ద పరిశ్రమల్లో కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యాజమాన్యంలో లేదా ఆధ్వర్యంలో ఒక 10 లక్షల మొక్కలు నాటాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ఈ వర్షాకాలం అయ్యేంతవరకు కూడా నడుస్తుంది. కనీసం ఆ విధంగా అన్ని పారిశ్రామిక వాడల్లో కలిసి ఒక 25 లక్షల వరకు ఈ సీజన్లో మొక్కలు నాటించాలనేది మా దృఢ సంకల్పం. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుట్టపర్తి కలెక్టర్ చైతన్ జిల్లా డివిజన్ అధికారులతో కలిసి సింధూరెడ్డి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం, ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకుందామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే వస్తువులను పూర్తిగా నిషేధించాలని సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు తొలిసారిగా కప్పు గెలిచిన ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడ్డారు. ఈ దురదృష్టకరమైన సంఘటనపై భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ స్పందిస్తూ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఫ్రాంచైజ్ తమ సొంత మైదానంలో నిర్వహించే కార్యక్రమంలో తమ ప్రమేయం ఉందని స్పష్టం చేసింది. పదవ తరగతి ప్రశ్నాపత్రాలు మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయంటూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు
మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వినతిపత్రం ఇస్తామంటూ విద్యాభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 5 వస్తే తామే కార్యాలయంలోకి తీసుకువెళ్తామని నచ్చజెప్పారు. వినిపించుకోని వైసీపీ నేతలు పోలీసుల్ని తోసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ విద్యార్థుల విభాగం నేత పోనుగంటి చైతన్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. చివరికి 5 వైసీపీ నేతలు లోపలికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 21వ తేదీన రాష్ట్రపతి ప్రధాని మోడీ పర్యటనల నేపథ్యంలో భద్రతా అంశాలపై విశాఖ పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారితో డీజీపీ హరీష్ గుప్తా సుదీర్ఘంగా చర్చించారు. పూర్తిగా డీజీపీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విశాఖలో చేపట్టిన తొలి పర్యటన ఇది. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేందుకు అందరం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వైజాగ్ ఇది ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇట్లా చేయాలా. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత అందరు ఆఫీసర్స్కి పిలిపించి ఒక ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది. సో ఒక అసెస్మెంట్లో వచ్చాము. సో దీనికి ఫర్దర్ డెవలప్ చేసుకొని మంచిగా అది ప్రోగ్రామ్ చేద్దాము. ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది, వైజాగ్ సిటీకి మంచి పేరు వస్తుంది. సో ఇది హ్యాపీ హెల్దీ సొసైటీ ఉండాలా. సో దానికోసం అందరూ కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.